కరీంనగర్ ప్రధాన రహదారిపై మల్యాల మండలం వీఆర్కే ఇంజనీరింగ్ కళాశాల వద్ద వాహనాన్ని తప్పించిపోయి లిక్కర్ వ్యాన్ బోల్తా పడింది. దీంతో వాహనంలో ఉన్న మద్యం సీసాలు ధ్వంసమయ్యాయి. దాదాపు 50 లక్షల విలువైన మద్యం రోడ్డు పాలైంది. ప్రమాదంలో గాయపడినదని కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. కరీంనగర్ డిపో నుంచి జగిత్యాలోని పలు వైన్ షాపులకు లిక్కర్ తరలిస్తుండగా ఈ ఘటన జరిగింది. మల్యాల పోలీసులు ఘటనా స్థలం చేరుకుని భద్రత కల్పించారు. రైట్, మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కరీంనగర్లో మల్యాల సెంటర్ వద్ద ఒక లిక్కర్ వ్యాన్ బోల్తా పడడంతో దాదాపు లిక్కర్ అంతా రోడ్డు పాలైంది. అక్కడికి చేరుకున్న పోలీసులు ప్రజెంట్ అక్కడ భద్రత కల్పిస్తున్నారు. ఎవరు అక్కడికి చేరుకుని ఆ లిక్కర్ని తీసుకువెళ్లకుండా. దీనికి సంబంధించి మన అప్డేట్స్ మా రిపోర్టర్ రవి తెలుసుకుని. రవి, చెప్పండి. థ్యాంక్ యూ ప్రేమ. కరీంనగర్ నుండి బయలుదేరిన ఈ లిక్కర్ వ్యాన్ అంటే ఇక్కడ మన గోదాం నుంచి లిక్కర్ లోడ్ చేసుకొని కొరుట్ల వైపు బయలుదేరిన ఈ కరీంనగర్ టు జగిత్యాల ప్రధాన రహదారి అయిన మన మల్యాల గ్రామం దగ్గర ఆ మలుపు దగ్గర ఒక వేరే వాహనాన్ని తప్పించపోయి ఈ వాహనం బోల్తా పడడంతో మొత్తం రోడ్డు పైనే ఆ లిక్కర్ అంతా పడిపోయి కొంత ధ్వంసం అయిపోయింది. టోటల్ గా దాదాపు 50 లక్షల విలువైన మద్యం రోడ్డు పడినట్టు తెలుస్తుంది. ఈ ప్రమాదంలో ఇద్దరికి అంటే డ్రైవర్ తో పాటు క్లీనర్ కి కూడా కొంత గాయాలు కావడంతో వారిని కరీంనగర్ హాస్పిటల్కు ప్రధాన ఆసుపత్రికి తరలించడం జరిగింది. దీంతో పాటు అక్కడ లిక్కర్ పడడంతో ఆ గ్రామస్తులు పక్కనే ఉండడంతో కొంత మద్యంను అక్కడ నుంచి పడిన వెంటనే అక్కడికి చేరుకొని మద్యం ప్రియులు చేరుకొని కొంత మట్టుకు మద్యాన్ని అక్కడ నుంచి అపహరించినట్టు తెలుస్తుంది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి వచ్చి దానికి ఇప్పుడిప్పుడే అదంతా ఎక్కడిదక్కడ బందోబస్తుగా ఏర్పాటు చేసి రోడ్డు మీద పడిన మద్యం సీసాలను తొలగించడం జరిగింది. పక్కకు తొలగించి దానికి భద్రత కల్పిస్తున్నట్టు క్లియర్ గా తెలుస్తుంది. థ్యాంక్ యూ రవి.